ఈ వీడియోలో గండిపేట్ ఎకో పార్క్ గురించి మీకు వివరిస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈ పార్క్ సికింద్రాబాద్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. టికెట్ కౌంటర్ ఎంట్రన్స్లోనే ఉంది. పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలు. దీని సందర్శన వేళలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రము 7:30 గంటల వరకు ఉంటుంది. పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఎలాంటి రుసుము లేదు. హైదరాబాద్ గండిపేటలోని ఉస్మాన్ సాగర్ ల్యాండ్స్కేప్ ఎకో పార్క్ నగరం కిరీటంలో మరో రెక్కను జోడించింది. అప్పటి మంత్రి కేటీ రామారావు గారు ప్రారంభించిన పార్క్ 18 ఎకరాల విస్తీర్ణం కలిగి హెచ్ఎండిఏ ద్వారా 35.60 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడింది. ఒక సైడు వాటర్, ఒకవైపు పార్క్ కలిగి స్టార్టింగ్లో మంచి ఎంట్రన్స్ క్రియేట్ చేశారు. ఓపెన్ ఏరియాలో పార్టీస్, ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్కు మంచి లొకేషన్ ఇది. కార్తీక మాసం వనభోజనాలకు మంచి స్పాట్ ఇది. నీట్గా ల్యాండ్స్కేప్ చేయబడిన ఈ పార్కు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో తీరికగా షికారు చేయడం లేదా ప్రశాంతంగా పుస్తక పఠనం చేయడానికి రూపొందించబడింది. ఈ సహజ ఉద్యానవనంలో చదును చేయబడిన ఫుట్పాత్లు, కూర్చునే బెంచీలు సరస్సుకు ఎదురుగా ఏర్పాటు చేయబడి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పార్కు చాలా శుభ్రంగా రంగురంగుల మొక్కలతో, పూలతో నిండి ఉంది. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు నడవడానికి మరియు విశ్రమించడానికి ఖాళీ స్థలం మరియు ఆసనాలు ఉన్నాయి. ఉస్మాన్ సాగర్ నేపథ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించబడింది. పచ్చదనంతో కూడిన పాత చెట్లు, స్వచ్ఛమైన కాలుష్యరహిత వాతావరణం, మంచి వాష్రూమ్లు ఇక్కడ ఉండడం విశేషం.
సూర్యాస్తమయ సమయంలో యాంఫీ థియేటర్లో కూర్చుని ప్రశాంతమైన సరస్సులో సూర్యుని చూస్తూ అందమైన అనుభూతి మనసులో నింపుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో మీరు చూసే సూర్యాస్తమయం యొక్క అత్యంత అద్భుతమైన వీక్షణం ఇక్కడ మీరు చూడవచ్చు. నిర్మలమైన సరస్సులో సూర్యాస్తమయాన్ని చూసి ముగ్ధులు అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది సరస్సు మొత్తాన్ని నారింజ రంగులోకి మార్చేస్తుంది. ఇక్కడ తినుబండారాల స్టాలు లేదు కాబట్టి మనమే మన చిరుతిండ్లను ఆహారాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. చీకటి పడిన తరువాత లైట్ల వెలుగులో ఈ పార్క్ అందం మరింత ఇనుమడిస్తుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.